వెల్కమ్ టు సక్సెస్ వరల్డ్. నేను మీ అమ్ములు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వంకాయని చూస్తే మీకు ఏం గుర్తొచ్చింది? గుత్తి వంకాయ కూర వండుకుంటాం. సేమ్ గుత్తి వంకాయ అన్నట్టే గుర్తొచ్చింది కదా, ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం. గుత్తి వంకాయని నేను పాలు పోసి వండుతాను. అది ఎలా వండుతానో ఒకసారి నేను మీకు చూపించేస్తాను. వీటిని ఉప్పులో కట్ చేసి ఉంచేసుకున్నాను కదా, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసి మగ్గబెట్టుకుంటున్నాను. ఇది మగ్గుతుంది కదా, దీంట్లో కొంచెం ఉప్పు కారం, దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు గుత్తి వంకాయలాగానే కాకుండా ఈ వంకాయ కూర పాలు పోసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అసలు వదలమన్నా వదలరు. తినడానికి అంత బాగుంటుంది. పాలు పోసిన కూర కదా, చపాతీలకు కూడా బాగానే ఉంటుంది. దీన్ని కొంచెం ఉప్పు కారం వేసాం కదా, ముక్కలకి పట్టేలాగా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకుందాం, కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఒక 10 నిమిషాలు కూర రెడీ అయిపోతుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను కదా. దీంట్లో మనం పాలు పోసుకుందాం. బాగా ఎర్రగా ఉంది కానీ మనం పాలు పోసిన తర్వాత అదైతే ఉండదు. పాలు పోసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, ముక్కలు చితికిపోకుండా. మనం వాటర్ పోసిన తర్వాత ముక్కల్ని అయితే అసలు కలపక్కర్లేదు, ఎందుకంటే ముక్కలు చితికిపోతాయి కదా. మనకు ఆయిల్లా ఉండాలంటే కొంచెం పాలు పోసిన తర్వాత ఒకసారి, లేదంటే ఏదైనా క్లాత్ పట్టుకుని ఒకసారి మనం చేపల కూర ఎలా అయితే తిప్పుకుంటామో అలా తిప్పుకుంటే సరిపోతుంది. దీన్ని హైలో పెట్టేసి కూర ఉడకబెట్టేసుకుందాం. సిమ్లో పెట్టిన అవసరం లేదు. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, వంకాయ ఎక్కడ చితికిపోకుండా అయింది కూర. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కూర మాత్రం గుత్తి వంకాయకి ఏమాత్రం తీసిపోదు. ఒకసారి ఇలా రెడీ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.